ఏంటి బావగారు? ఏం చేస్తున్నారు? ప్రెస్ వాళ్ళని పిలవడం ఏంటి? నా ఆస్తికి వారసురాలు ఈ సరస్సు అన్న విషయం అందరికీ తెలియాలనుకుంటున్నాను. అందుకే ప్రెస్ ముందు నా ఆస్తికి వారసురాలు సరస్సు అని ప్రకటించబోతున్నాను. ఈ విషయం వాగ్దేవి అక్కకు తెలిస్తే ఏం చేస్తుందో ఏం జరుగుతుందో ఊహించడానికి భయంగా ఉంది. పదమ్మా సరస్సు. బావగారు, మీరు తొందరపడుతున్నారు బావగారు. ముందు ఇంట్లో వాళ్ళందరం కలిసి కూర్చుని ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకోవాలి. ఎవరికి చెప్పకుండా మీకు మీరుగా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు బావగారు. అసలు ఈ విషయం వాగ్దేవక్కకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించారా? వాగ్దేవికి గాని ఇంకొకరికి గాని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది నా ఆస్తి. మీ ఆస్తి ఎలా అవుతుంది? మీరు సంపాదించింది కాదు, మా అక్క కష్టపడి సంపాదించిన ఆస్తి. ఈ ఇల్లు, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ అకాడమీస్, కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ వాగ్దేవి అక్క పేరు మీదున్నాయి. ఇదంతా వాగ్దేవక్క సంపాదించింది. ఆవిడ కష్టపడి మరీ సంపాదించింది. మీరు మా అక్క భర్త కాబట్టి మీ పేరు మీద పెట్టిందంతే. మీరు సరస్సును చూడాలని అదే పనిగా కలవరిస్తున్నారని మీకు చూపించడం కోసమని ఈ సరస్సును తీసుకొచ్చాను. అంతేగాని మా అక్క సంపాదించిన ఆస్తిని సరస్సు పేరు మీద రాసిస్తారని తీసుకురాలేదు. ఈ న్యూస్ గనక మా అక్క వాగ్దేవి చూస్తే జీవితంలో నా మొహం చూడదు. నేను మీకోసం ఏదో ఇంతవరకు మాట్లాడింది చెప్పింది చాలు. ఏమన్నావు? ఈ ఆస్తి మీ అక్క వాగ్దేవిదో నాదో కాదు. ఈ ఆస్తి మొత్తం ఈ సరస్సు. మీ అక్క వాగ్దేవి ఎదగడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి వీటన్నిటికీ పెట్టుబడి ఏంటో తెలుసా? ఆ రోజు ఈ సరస్సు వాళ్ళమ్మ ఇచ్చిన నగలు. ఆ లెక్కన చూసుకుంటే మొత్తం అంతా ఈ సరస్సుకే చెందుతుంది. సరస్సుకు చెందడానికే నేను ఇదంతా చేస్తున్నాను. రాహుల్, తేజ, అందరూ రండి. నేను చెప్పింది గుర్తుంది కదా? ఆయన ఇస్తా అన్నా సరే ప్రెస్ వాళ్ల ముందే నాకు వద్దని నువ్వే చెప్పాలి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే డాడీ. ఇంకొక్కసారి ఆలోచించండి డాడీ. ఇది నిన్నో ఈరోజు ఆలోచించిన విషయం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితమే తీసుకున్న నిర్ణయం. మీ మీడియా వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాను. అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారన్నమాట. అవును. మీ బిజినెస్ గురించి చెప్పబోతున్నారా సార్? బిజినెస్కి సంబంధించిన విషయం కాదు, నా మనసుకు సంబంధించిన విషయం, నా వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన విషయం. మా విద్యా సంస్థలు, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, మాకున్న
మరికొన్ని బిజినెస్లు, మేము సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఈ స్థాయికి రావడానికి కారణమైన ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. కొత్తగా పరిచయం చేయడం ఎందుకు సార్? వీటన్నిటికీ మెయిన్ పిల్లర్ మీ భార్య వాగ్దేవి గారే కదండి. అవును, కానీ మీరనుకునే వాగ్దేవి మేడం ఈ స్థాయికి రావడానికి అసలు కారణమైన వ్యక్తి మాత్రం ఇన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉండిపోయింది. ఆ వ్యక్తి పేరు సరస్సు. నా కూతురు లాంటి నా ప్రాణ స్నేహితుడు కూతురు సరస్వతి. సరస్సు అమ్మా, సరస్సు రా. కూర్చుమ్మా. అమ్మ సరస్సు, కూర్చో. కూర్చోమ్మా. టెన్షన్గా ఉన్నావేంటి శాంభవి? ముక్కు మొహం తెలియని దానికి ఆస్తి ఇస్తున్నారంటే టెన్షన్ పడకుండా ఎలా ఉంటావులే? ఆయనిచ్చిన సరస్సు తీసుకోదు. అంత నమ్మకం ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నావెందుకు మరి? వాగ్దేవి అక్క ఈ ప్రెస్ మీట్ చూస్తుందేమోనని. ఈ అమ్మాయి పేరు సరస్వతి. వీళ్ళ అమ్మగారు ఉమా చేసిన సహాయం వల్ల మేము ఈ స్థాయికి రాగలిగాం. మా సంపద, ఐశ్వర్యం, ఇప్పుడున్న మా స్థాయికి అన్నిటికీ కారణం వీళ్ళమ్మగారే. వీళ్ల కుటుంబం చేసిన సహాయానికి కృతజ్ఞతగా నా పేరు మీద ఉన్న ఆస్తిని ఇప్పుడు మీ నువ్వు తీసుకోవద్దు. అలాగే అమ్మగారు. అరుణ్ ప్రసాద్ నీకు ఆస్తి కాగితాలు ఇచ్చేటప్పుడు వాటిని వద్దనకుండా నువ్వు తీసుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తీసుకో.
అడ్డమైన వాళ్ళని నమ్మితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైందా? నీ నమ్మకాన్ని కూల్చేసి నీకే వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడేమంటావు శాంభవి? అమ్మా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మా సరస్సుకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చెయ్యాలి అనుకుంటున్నాను. పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్ళా? మంచి సంబంధం కుదరగానే ఆ విషయం మీ అందరికీ కూడా తెలియచేస్తాను. మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా పెళ్లికి వచ్చి మా సరస్సుని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. నా మనసు పక్షిలాగా మారిపోయి ఆకాశంలో విహరిస్తున్నంత సంతోషంగా ఉందమ్మా. హలో, నీ ప్లాన్ సూపర్ అమ్మా. అప్పుడే ఏమైంది? అరుణ్ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి నాకొక కొత్త ఐడియా ఇచ్చాడు. ముందుంది అసలైన ముసళ్ల పండగ. సరస్సుకి మళ్ళీ పెళ్ళేంటమ్మా? అరుణ్ బాబు దానికి ఆస్తి కూడా ఇచ్చారు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. దానికి ఆస్తి ఇవ్వడమేటో మళ్ళీ పెళ్లి చెయ్యడమేటో నాకేం బోధపట్టం లేదే. అక్కడేదో జరగకూడంది జరగబోతున్నదని నాకర్థమైనాదే. అదేదో మనం తెలుసుకోవాలా. మనం ఇక్కడుండి అక్కడేం జరుగుతుందో ఎలా తెలుసుకుంటాం? అక్కడికే వెళ్దాం. ఇక్కడి ఇసయాలేవి మీ నాన్నకు చెప్పకు. మీ నాన్నకి చుట్టాలింటికెళ్తున్నామని చెప్పి మనం అరుణ్ బాబు ఇంటికెళ్దాం. ఒక రకంగా ఆలోచిస్తే ఇదేదో మనకి బాగా పనికొచ్చే విషయంలాగే ఉంది. పద. అమ్మగారు, లే, లే. ఆస్తి పేపర్లు తీసుకోవద్దని నీకు చెప్పానా లేదా? అంత చెప్పినా కూడా ఎందుకు తీసుకున్నావు? చెప్పవే, ఎందుకు తీసుకున్నావు? నేను తీసుకోవద్దని చెప్పినా కూడా నువ్వు తీసుకున్నావు అంటే నీకసలు భయమే లేదన్నమాట. నువ్వన్నిటికీ తెగించిన దానివని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యమే నీకు? ఏమన్నావు రోజు? పేదవాళ్లు డబ్బు కోసం ఆత్మాభిమానాన్ని నిజాయితీని అమ్ముకోరు అని చెప్పావు. మరి ఈ రోజు నువ్వు చేసిందేంటి? ఛీ! నీలాంటి చీప్ మైండెడ్ పీపుల్కి కక్కుర్తి బుద్ధులు తప్ప మంచి బుద్ధులుండవన్న నా నమ్మకమే నిజమైంది.
నీ క్యారెక్టర్ని చూసి నేను నమ్మాను. నిన్ను నమ్మినందుకు నీలాంటి వాళ్లకి లేకి బుద్ధులే ఉంటాయనే గుణపాఠాన్ని నేర్పించావు నాకు. మంచిదాన్లా నటిస్తూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఇన్ని రోజులు ఎదురు చూసావన్నమాట. సరస్సులా నటించమనగానే ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉండదు అని చెప్పి దెబ్బతీసావు. నువ్వేం చేసినా నువ్వు సరస్సువి కావన్న నిజాన్ని నేను బావగారికి చెప్పననేగా నీ ధైర్యం. నా వీక్ పాయింట్ని ఇంత తెలివిగా వాడుకుంటా అనుకోలేదే. వీక్ పాయింట్ దొరికింది కదా, నిన్నెవ్వరూ ఏమి చేయలేరనుకుంటున్నావేమో. ఈ శాంభవి గురించి నీకు తెలీదు. తప్పు చేసిన వాళ్ళని క్షమించొచ్చు, మోసం చేసిన వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ శాంభవి ఏం చేస్తుందో నువ్వే చూద్దు గాని రోజు లెక్క పెట్టుకో. నేను మంచిదాన్ని అనుకునే అమ్మగారి దృష్టిలో నేను ఒక మోసగత్తెనైపోయాను. ఈ నవమానాలు భరించే కంటే చచ్చిపోయినా బాగుండేది. సరసు, సరసు, సరసు. రాహుల్, సరస్సు కనబడిందా నీకు? ఎక్కడుంది? ఏమో డాడీ, లోపల ఉందేమో. సరస్వతి ఎందుకు బావగారు? సరస్సుకి ఒక శుభవార్త చెప్పాలి, అందుకే. మామయ్య గారు దానికేదో శుభవార్త చెప్పాలనుకుంటున్నారు. ఏమై ఉంటుంది? సరస్సుకి పెళ్లి సంబంధం వచ్చింది. వాట్? ఇంత త్వరగానా? ఎలా? ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే సరస్సు చాలా సంతోషిస్తుంది. అరుణ్ బాబు గారు చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నేను బాధపడుతున్నట్టు కనిపిస్తే బాబు గారు కూడా బాధపడతారు. నేను బాబు గారి మనసు కష్టపెట్టకూడదు. ఏంటి అరుణ్ బాబు గారు? ఇంకా బాబుగారేంటమ్మా, నన్ను మావయ్య అని పిలు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీకొక శుభవార్త చెప్పాలమ్మా. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నాకు పెళ్లి సంబంధమా? అవునమ్మా, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా? చాలా గొప్ప సంబంధం. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? స్టార్ హోటల్స్ గ్రూప్ ఆఫ్ అధినేత మిస్టర్ ఏజే. బిజినెస్ ఫీల్డ్లో మిస్టర్ ఏజే అంటే తెలియని వాళ్లే ఉండరమ్మా. అంత పేరు సంపాదించుకున్నాడు అబ్బాయి. నిన్ను చూడ్డానికి వస్తున్నాడు. సరసు, సరస్సు పెళ్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది బావగారు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగు. అంత గొప్ప సంబంధం మళ్ళీ కావాలన్నా దొరకదు.
సరస్సు అదృష్టవంతురాలు కాబట్టే అంత గొప్ప సంబంధం సరస్సును వెతుక్కుంటూ వచ్చింది.